అన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మొదటిసారిగా ఆవిర్భావ సభ పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అన్న నాకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత గెలిచిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆవిర్భావాలు ఇంతవరకు అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవాలు సాదాసీదగా జరిపినటువంటి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక భారీ బహిరంగ సభతో నిర్వహించబోతున్నారు. సో ఒక భారీగా ఉంటుందని నా అభిప్రాయము. సో వైసీపీ గుండెల్లో ఏం పరిగెత్తుతాయి ఆ సభలో? వైసీపీ గుండెల్లో అని పక్కన పెడితే వైసీపీ వాళ్లకు ఏమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏందో నిరూపించాడు. 2019 నుంచి ఓడిపోయాడని చెప్పేసి ఒక సీటు 2 చోట్ల ఓడిపోయాడు అది ఇది అనే వాళ్ళకు ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకలేవనే వాళ్ళకు కూడా ఆ అసెంబ్లీనే తాకకుండా చేసిన వాడు. కరెక్టే, కానీ మన ఇంత పెద్ద అదే ఆవిర్భావ సభ పెడుతున్నప్పటికి కూడా జగన్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అన్న నేను ఒకటే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆల్రెడీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 కార్లు 4 కార్లు 3 పిల్లలు 6 పిల్లలు రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడే చాలా దిగజారిపోయినారు. కాబట్టి ఆయన పని ఆయన చేశాడు. సో ఇప్పుడు అధికారం లేకుండా కూడా మీరు మాట్లాడతారంటే మీ ఇష్టం, మాట్లాడండి, కాదనట్లేదు. నేనేమంటున్నా అంటే ఒక్కసారి గమనించండి గతంలో ఏం చేశాడు ఏం కథ అని. సో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇంకోటి మీరు తిట్టారని మేమేం తక్కువ అంచనా అయిపోవట్లేదు, మేము తక్కువ అవ్వట్లేదు. సో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ కార్యకర్త, జనసేన ఒక అభిమానిగా చెప్తున్నానండి. ఒక కార్పొరేటుకు ఎక్కువ ఎమ్మెల్యేలకు తక్కువ అనే మాటకు ఒక రీజన్ చెప్తాను. కార్పొరేటుకు తక్కువ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాంట్రాక్టులను ఎంట పెట్టుకొని రోడ్లు అభివృద్ధి చేశాడు. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? ఇంకోటి ఎమ్మెల్యేకు తక్కువ అన్నాడు కదా, అదే ఎమ్మెల్యే ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు. మీ దానిలో ఎమ్మెల్యేలో ఎంతమంది డిప్యూటీ సీఎం అయ్యారు? 5 మంది అయ్యారు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం వల్ల ఒక దేశంలోనే చరిత్ర తిరగరాశాడు. ఎలా తిరగరాశాడు? ఇంతవరకు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత అదేదో సీఎం అప్లై చేసినటువంటి సీఎం ఇచ్చినటువంటి దాన్ని సైన్ పెట్టుకుంటే వెళ్ళిపోయే డిప్యూటీ సీఎంలు ఇప్పుడు ఏమంటారు? చిన్నదాని గురించి మాట్లాడినా కూడా సీఎం స్పందించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, అలాంటి పదాలు తెప్పించిన వాడు మా పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి వారిని మీరు తక్కువ అంచనా వేయడం తప్పు అండి. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్లను తక్కువ అన్నారు కదా, ఎక్కువ అన్నారు కదా, కార్పొరేటరే అనుకోండి మా పవన్ కళ్యాణ్. అటువంటి కార్పొరేటర్ ఎమ్మెల్యే కాంట్రాక్టులను ఎంట పెట్టుకుని దగ్గరుండి రోడ్లు నిర్మాణాలు చేపించాడు. 13,326 గ్రామాలు ఒకటేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ మీరే చూసుకోండి.